హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారు కదా, చాలా బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నాను, అందుకే పద్యాలు చెప్పగలుగుతున్నాను. వేమన గారు రాసిన అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యం ఏమిటంటే, ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడిచి ఎప్పుడ యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినుర భీమ. ఏమంటున్నారు? ఈషణత్రయములను ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ కదా. ఎప్పుడైతే మనం లోపల ఉన్న దుష్ట స్వభావాలన్నిటినీ ఎగ్గరవయసు అవతలు పడగస్తామో అప్పుడు మనం యోగులం అవుతాము, అంతే కదా. ఓ వేమా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అడగదొక్కి యోగీశ్వరునిగా మారును. చాలా చిన్న తాత్పర్యమైనా కూడా ఎంతో అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఈ పద్యం ఎలా ఉన్న తాత్పర్యం చూడగానే మనకి ఇంత చిన్న అర్థంలో ఎంత గొప్ప భావం నిలబడి ఉంది అని మనం అర్థం చేసుకునేంత అద్భుతంగా ఈ పద్యం ఉంది. సో ఈ పద్యాన్ని రాసుకొని మనం భావం కూడా రాసేసుకొని నేర్చేసుకున్నాం. ఏమంటున్నారు? ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు, ఈ సూటి గురు కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగరవిడుచు. ఈషణత్రయములను ఎగరవిడుచు. ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ, ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినుర భీమ. విశ్వదాభిరామ వినుర భీమ. భావము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
దయతో ఈత నేర్చినవాడు గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. అంతే కదా, మరి ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అన్నప్పుడు మనం దైవంతో సమానమే కదా. దైవానికి మాత్రమే విచక్షణాభావం, దైవానికి మాత్రమే వాళ్ళు వీళ్ళు పెద్ద చిన్న ఇలాంటి భేదాలు ఏవి కూడా ఉండవు. మనుషులకి అవన్నీ ఉంటాయి కదా, మనం ప్రతి దానికి తాపత్రయపడుతూ ఉంటాము. అలాగే ఎలాంటి తాపత్రయాలు, ఎలాంటి కోరికలు, ఎలాంటి బంధాలు లేవు అంటే అప్పుడు మనం ఈశ్వరుడితో సమానమట. వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారు కదా, ఒకసారి చదువుకుందాం. ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడుచు, ఎగర విడిచి ఎప్పుడు యోగీశ్వరుండాయి విశ్వదాభిరామ వినురవేమా. భావము, ఓ వేమా, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారు కదా, చాలా బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నాను, అందుకే పద్యాలు చెప్పగలుగుతున్నాను. వేమన గారు రాసిన అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యం ఏమిటంటే, ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడుచు, ఎగర విడిచి ఎప్పుడ యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? ఈషణత్రయములను ఎగర విడుచు, ఎగర విడిచి అప్పుడే యోగీశ్వరుండాయి కదా. ఎప్పుడైతే మనం లోపల ఉన్న దుష్ట స్వభావాలన్నిటినీ ఎగ్గరవైసి అవతలకు పడేస్తామో అప్పుడు మనం యోగులం అవుతాం, అంతే కదా. ఓ వేమా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి యోగీశ్వరునిగా మారును. చాలా చిన్న తాత్పర్యమైనా కూడా ఎంతో అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఈ పద్యం ఎలా ఉన్న తాత్పర్యం చూడగానే మనకి ఇంత చిన్న అర్థంలో ఎంత గొప్ప భావం నిలబడి ఉంది అని మనం అర్థం చేసుకునేంత అద్భుతంగా ఈ పద్యం ఉంది. సో ఈ పద్యాన్ని రాసుకొని మనం భావం కూడా రాసేసుకొని నేర్చేసుకున్నాం. ఏమంటున్నారు? ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు, ఈ సూటి గురు కృపను ఈత నేర్చినవాడు
త్రయములను ఎగరవిడుచు ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయే ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయే విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమ భావము ఓ వేమ సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. అంతే కదా మరి. ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అన్నప్పుడు మనం దైవంతో సమానమే కదా. దైవానికి మాత్రమే విచక్షణాభావం, దైవానికి మాత్రమే వాళ్ళు వీళ్ళు పెద్ద చిన్న ఇలాంటి భేదాలు ఏవి కూడా ఉండవు. మనుషులకి అవన్నీ ఉంటాయి కదా. మనం ప్రతి దానికి తాపత్రయపడుతూ ఉంటాము. అలాగే ఎలాంటి తాపత్రయాలు, ఎలాంటి కోరికలు, ఎలాంటి బంధాలు లేవు అంటే అప్పుడు మనం ఈశ్వరుడితో సమానమట. వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారు కదా. ఒకసారి చదువుకుందాం. ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడుచు ఎగర విడిచి ఎప్పుడు యోగీశ్వరుండాయి విశ్వదాభిరామ వినురవేమా. భావము ఓ వేమ సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. హలో అండి,
ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారు కదా, చాలా బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నాను, అందుకే ఈ పద్యాలు చెప్పగలుగుతున్నాను. వేమన గారు రాసిన అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యం ఏమిటంటే, ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడిచి ఎప్పుడ యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినుర భీమ. ఏమంటున్నారు? ఈషణత్రయములను ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ కదా. ఎప్పుడైతే మనం లోపల ఉన్న దుష్ట స్వభావాలన్నిటినీ ఎగ్గరవయసు అవతలు పడేస్తామో అప్పుడు మనం యోగులం అవుతాం, అంతే కదా. ఓ వేమా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అడగదొక్కి యోగీశ్వరునిగా మారును. చాలా చిన్న తాత్పర్యమైనా కూడా ఎంతో అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఈ పద్యం ఎలా ఉన్న తాత్పర్యం చూడగానే మనకి ఇంత చిన్న అర్థంలో ఎంత గొప్ప భావం నిలబడి ఉంది అని మనం అర్థం చేసుకునేంత అద్భుతంగా ఈ పద్యం ఉంది. సో ఈ పద్యాన్ని రాసుకొని మనం భావం కూడా రాసేసుకొని నేర్చేసుకున్నాం. ఏమంటున్నారు? ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు. ఈ సూటి గురు కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగరవిడుచు. ఈషణ త్రయములను ఎగరవిడుచు. ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ. ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ. విశ్వదాభిరామ వినుర భీమ. విశ్వదాభిరామ వినుర భీమ. భావము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా.
నేర్చినవాడు గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. అంతే కదా, మరి ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అన్నప్పుడు మనం దైవంతో సమానమే కదా. దైవానికి మాత్రమే విచక్షణాభావం, దైవానికి మాత్రమే వాళ్ళు వీళ్ళు పెద్ద చిన్న ఇలాంటి భేదాలు ఏవి కూడా ఉండవు. మనుషులకి అవన్నీ ఉంటాయి కదా, మనం ప్రతి దానికి తాపత్రయపడుతూ ఉంటాము. అలాగే ఎలాంటి తాపత్రయాలు, ఎలాంటి కోరికలు, ఎలాంటి బంధాలు లేవు అంటే అప్పుడు మనం ఈశ్వరుడితో సమానమట. వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారు కదా, ఒకసారి చదువుకుందాం. ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడుచు, ఎగర విడిచి ఎప్పుడు యోగీశ్వరుండాయి విశ్వదాభిరామ వినురవేమా. భావము, ఓ వేమా, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారు కదా, చాలా బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నాను, అందుకే పద్యాలు చెప్పగలుగుతున్నాను. వేమన గారు రాసిన అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యం ఏమిటంటే, ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడుచు, ఎగర విడిచి ఎప్పుడ యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? ఈషణత్రయములను ఎగర విడుచు, ఎగర విడిచి అప్పుడే యోగీశ్వరుండాయ కదా. ఎప్పుడైతే మనం లోపల ఉన్న దుష్ట స్వభావాలన్నిటినీ ఎగ్గరవయసు అవతలు పడేస్తామో అప్పుడు మనం యోగులమవుతాము, అంతే కదా. ఓ వేమా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి యోగీశ్వరునిగా మారును. చాలా చిన్న తాత్పర్యమైనా కూడా ఎంతో అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఈ పద్యం ఎలా ఉన్న తాత్పర్యం చూడగానే మనకి ఇంత చిన్న అర్థంలో ఎంత గొప్ప భావం నిలబడి ఉంది అని మనం అర్థం చేసుకునేంత అద్భుతంగా ఈ పద్యం ఉంది. సో ఈ పద్యాన్ని రాసుకొని మనం భావం కూడా రాసేసుకొని నేర్చేసుకున్నాం. ఏమంటున్నారు? ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు, ఈ సూటి గురు కృపను ఈత నేర్చినవాడు
ఎగరవిడుచు ఈషణ త్రయములను ఎగరవిడుచు. ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయే ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయే విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. భావము ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. అంతే కదా, మరి ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అన్నప్పుడు మనం దైవంతో సమానమే కదా. దైవానికి మాత్రమే విచక్షణాభావం, దైవానికి మాత్రమే వాళ్ళు వీళ్ళు పెద్ద చిన్న ఇలాంటి భేదాలు ఏవి కూడా ఉండవు. మనుషులకి అవన్నీ ఉంటాయి కదా, మనం ప్రతి దానికి తాపత్రయపడుతూ ఉంటాము. అలాగే ఎలాంటి తాపత్రయాలు, ఎలాంటి కోరికలు, ఎలాంటి బంధాలు లేవు అంటే అప్పుడు మనం ఈశ్వరుడితో సమానమట. వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారు కదా, ఒకసారి చదువుకుందాం. ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడుచు. ఎగర విడిచి ఎప్పుడు యోగీశ్వరుండాయి విశ్వదాభిరామ వినురవేమ. భావము ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి
ఈశ్వరునిగా మారును. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారు కదా, చాలా బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నాను, అందుకే పద్యాలు చెప్పగలుగుతున్నాను. వేమన గారు రాసిన అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యం ఏమిటంటే, ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడిచి ఎప్పుడ యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినుర భీమ. ఏమంటున్నారు? ఈషణత్రయములను ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ కదా. ఎప్పుడైతే మన లోపల ఉన్న దుష్ట స్వభావాలన్నిటినీ ఎగ్గరవయసు అవతలు పడేస్తామో అప్పుడు మనం యోగులం అవుతాము, అంతే కదా. ఓ వేమా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అడగదొక్కి యోగీశ్వరునిగా మారును. చాలా చిన్న తాత్పర్యమైనా కూడా ఎంతో అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఈ పద్యం ఎలా ఉన్న తాత్పర్యం చూడగానే మనకి ఇంత చిన్న అర్థంలో ఎంత గొప్ప భావం నిలబడి ఉంది అని మనం అర్థం చేసుకునేంత అద్భుతంగా ఈ పద్యం ఉంది. సో ఈ పద్యాన్ని రాసుకుని మనం భావం కూడా రాసేసుకొని నేర్చేసుకున్నాం. ఏమంటున్నాడు? ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు. ఈ సూటి గురు కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగరవిడుచు. ఈషణత్రయములను ఎగరవిడుచు. ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినుర భీమ. విశ్వదాభిరామ వినుర భీమ. భావము: వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా.
దయతో ఈత నేర్చినవాడు గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. అంతే కదా, మరి ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అన్నప్పుడు మనం దైవంతో సమానమే కదా. దైవానికి మాత్రమే విచక్షణాభావం, దైవానికి మాత్రమే వాళ్ళు వీళ్ళు పెద్ద చిన్న ఇలాంటి భేదాలు ఏవి కూడా ఉండవు. మనుషులకి అవన్నీ ఉంటాయి కదా, మనం ప్రతి దానికి తాపత్రయపడుతూ ఉంటాము. అలాగే ఎలాంటి తాపత్రయాలు, ఎలాంటి కోరికలు, ఎలాంటి బంధాలు లేవు అంటే అప్పుడు మనం ఈశ్వరుడితో సమానమట. వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారు కదా, ఒకసారి చదువుకుందాం. ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈశనత్రయములను ఎగర విడిచి అప్పుడు యోగీశ్వరుండాయి విశ్వదాభిరామ వినురవేమా. భావము, ఓ వేమా, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారు కదా, చాలా బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నాను, అందుకే పద్యాలు చెప్పగలుగుతున్నాను. వేమన గారు రాసిన అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యం ఏమిటంటే, ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈశనత్రయములను ఎగర విడిచి ఎప్పుడ యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? ఈశనత్రయములను ఎగర విడిచి అప్పుడే యోగీశ్వరుండాయి కదా. ఎప్పుడైతే మనం లోపల ఉన్న దుష్ట స్వభావాలన్నిటినీ ఎగ్గరవయసి అవతలు పడేస్తామో అప్పుడు మనం యోగులం అవుతాము, అంతే కదా. ఓ వేమా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి యోగీశ్వరునిగా మారును. చాలా చిన్న తాత్పర్యమైనా కూడా ఎంతో అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఈ పద్యం ఎలా ఉన్న తాత్పర్యం చూడగానే మనకి ఇంత చిన్న అర్థంలో ఎంత గొప్ప భావం నిలబడి ఉంది అని మనం అర్థం చేసుకునేంత అద్భుతంగా ఈ పద్యం ఉంది. సో ఈ పద్యాన్ని రాసుకొని మనం భావం కూడా రాసేసుకొని నేర్చేసుకున్నాం. ఏమంటున్నారు? ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు, ఈ సూటి గురు కృపను ఈత నేర్చినవాడు
ఎగరవిడుచు ఈషణ త్రయములను ఎగరవిడుచు. ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయే ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయే విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. భావము ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. అంతే కదా మరి. ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అన్నప్పుడు మనం దైవంతో సమానమే కదా. దైవానికి మాత్రమే విచక్షణాభావం, దైవానికి మాత్రమే వాళ్ళు వీళ్ళు పెద్ద చిన్న ఇలాంటి భేదాలు ఏవి కూడా ఉండవు. మనుషులకి అవన్నీ ఉంటాయి కదా. మనం ప్రతి దానికి తాపత్రయపడుతూ ఉంటాము. అలాగే ఎలాంటి తాపత్రయాలు, ఎలాంటి కోరికలు, ఎలాంటి బంధాలు లేవు అంటే అప్పుడు మనం ఈశ్వరుడితో సమానమట. వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారు కదా. ఒకసారి చదువుకుందాం. ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడుచు ఎగర విడిచి ఎప్పుడు యోగీశ్వరుండాయి. విశ్వదాభిరామ వినురవేమ. భావము ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు
కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారు కదా, చాలా బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నాను, అందుకే ఈ పద్యాలు చెప్పగలుగుతున్నాను. వేమన గారు రాసిన అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యం ఏమిటంటే, ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగరవిడిచి ఎప్పుడ యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినుర భీమ. ఏమంటున్నారు? ఈషణత్రయములను ఎగరవిడిచి అప్పుడే యోగీశ్వరుండాయ కదా. ఎప్పుడైతే మనం లోపల ఉన్న దుష్ట స్వభావాలన్నిటినీ ఎగ్గరవేసి అవతలు పడేస్తామో అప్పుడు మనం యోగులం అవుతాము, అంతే కదా. ఓ వేమా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి యోగీశ్వరునిగా మారును. చాలా చిన్న తాత్పర్యమైనా కూడా ఎంతో అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఈ పద్యం ఎలా ఉన్న తాత్పర్యం చూడగానే మనకి ఇంత చిన్న అర్థంలో ఎంత గొప్ప భావం నిలబడి ఉంది అని మనం అర్థం చేసుకునేంత అద్భుతంగా ఈ పద్యం ఉంది. సో ఈ పద్యాన్ని రాసుకొని మనం భావం కూడా రాసేసుకొని నేర్చేసుకున్నాం. ఏమంటున్నారు? ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు. ఈ సూటి గురు కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగరవిడుచు. ఈషణత్రయములను ఎగరవిడుచు. ఎగరవిడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ ఎగరవిడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినుర భీమ. విశ్వదాభిరామ వినుర భీమ. భావము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు
దయతో ఈత నేర్చినవాడు గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. అంతే కదా మరి. ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అన్నప్పుడు మనం దైవంతో సమానమే కదా. దైవానికి మాత్రమే విచక్షణాభావం, దైవానికి మాత్రమే వాళ్ళు వీళ్ళు పెద్ద చిన్న ఇలాంటి భేదాలు ఏవి కూడా ఉండవు. మనుషులకి అవన్నీ ఉంటాయి కదా. మనం ప్రతి దానికి తాపత్రయపడుతూ ఉంటాము. అలాగే ఎలాంటి తాపత్రయాలు, ఎలాంటి కోరికలు, ఎలాంటి బంధాలు లేవు అంటే అప్పుడు మనం ఈశ్వరుడితో సమానమట. వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారు కదా. ఒకసారి చదువుకుందాం. ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడుచు. ఎగర విడిచి ఎప్పుడు యోగీశ్వరుండాయి విశ్వదాభిరామ వినురవేమా. భావము: ఓ వేమా, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారు కదా, చాలా బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నాను, అందుకే పద్యాలు చెప్పగలుగుతున్నాను. వేమన గారు రాసిన అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యం ఏమిటంటే, ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడుచు. ఎగర విడిచి ఎప్పుడ యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? ఈషణత్రయములను ఎగర విడుచు. ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయి కదా. ఎప్పుడైతే మనం లోపల ఉన్న దుష్ట స్వభావాలన్నిటినీ ఎగ్గరవయసు అవతలు పడేస్తామో అప్పుడు మనం యోగులం అవుతాం. అంతే కదా. ఓ వేమా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి యోగీశ్వరునిగా మారును. చాలా చిన్న తాత్పర్యమైనా కూడా ఎంతో అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఈ పద్యం ఎలా ఉన్న తాత్పర్యం చూడగానే మనకి ఇంత చిన్న అర్థంలో ఎంత గొప్ప భావం నిలబడి ఉంది అని మనం అర్థం చేసుకునేంత అద్భుతంగా ఈ పద్యం ఉంది. సో ఈ పద్యాన్ని రాసుకొని మనం భావం కూడా రాసేసుకొని నేర్చేసుకున్నాం. ఏమంటున్నారు? ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు. ఈ సూటి గురు కృపను ఈత నేర్చినవాడు
విడుచు ఈషణ త్రయములను ఎగర విడుచు ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయే ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయే విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ భావము ఓ వేమ సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. అంతే కదా, మరి ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అన్నప్పుడు మనం దైవంతో సమానమే కదా. దైవానికి మాత్రమే విచక్షణాభావం, దైవానికి మాత్రమే వాళ్ళు వీళ్ళు పెద్ద చిన్న ఇలాంటి భేదాలు ఏవి కూడా ఉండవు. మనుషులకి అవన్నీ ఉంటాయి కదా, మనం ప్రతి దానికి తాపత్రయపడుతూ ఉంటాము. అలాగే ఎలాంటి తాపత్రయాలు, ఎలాంటి కోరికలు, ఎలాంటి బంధాలు లేవు అంటే అప్పుడు మనం ఈశ్వరుడితో సమానమట. వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారు కదా, ఒకసారి చదువుకుందాం. ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈశనత్రయములను ఎగర విడుచు, ఎగర విడిచి ఎప్పుడు యోగీశ్వరుండాయి. విశ్వదాభిరామ వినురవేమ భావము ఓ వేమ సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు, కోరికలను అణగదొక్కి
ఈశ్వరునిగా మారును. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారు కదా, చాలా బాగున్నారు కదా. నేను కూడా చాలా బాగున్నాను, అందుకే పద్యాలు చెప్పగలుగుతున్నాను. వేమన గారు రాసిన అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు మనం తెచ్చుకున్న పద్యం ఏమిటంటే, ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడిచి ఎప్పుడ యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినుర భీమ. ఏమంటున్నారు? ఈషణత్రయములను ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ కదా. ఎప్పుడైతే మనం లోపల ఉన్న దుష్ట స్వభావాలన్నిటినీ ఎగ్గరవయసు అవతలకు పడేస్తామో అప్పుడు మనం యోగులం అవుతాము, అంతే కదా. ఓ వేమా, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అడగదొక్కి యోగీశ్వరునిగా మారును. చాలా చిన్న తాత్పర్యమైనా కూడా ఎంతో అద్భుతంగా అర్థమయ్యే విధంగా ఈ పద్యం ఎలా ఉన్న తాత్పర్యం చూడగానే మనకి ఇంత చిన్న అర్థంలో ఎంత గొప్ప భావం నిలబడి ఉంది అని మనం అర్థం చేసుకునేంత అద్భుతంగా ఈ పద్యం ఉంది. సో ఈ పద్యాన్ని రాసుకొని మనం భావం కూడా రాసేసుకొని నేర్చేసుకున్నాం. ఏమంటున్నారు? ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు. ఈ సూటి గురు కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగరవిడుచు. ఈషణ త్రయములను ఎగరవిడుచు. ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ ఎగర విడిచి ఎప్పుడే యోగీశ్వరుండాయ విశ్వదాభిరామ వినుర వేమ. విశ్వదాభిరామ వినుర వేమ. భావము: ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా.
నేర్చినవాడు గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును. అంతే కదా, మరి ఎలాంటి కోరికలు లేవు, ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అన్నప్పుడు మనం దైవంతో సమానమే కదా. దైవానికి మాత్రమే విచక్షణాభావం, దైవానికి మాత్రమే వాళ్ళు వీళ్ళు పెద్ద చిన్న ఇలాంటి భేదాలు ఏవి కూడా ఉండవు. మనుషులకి అవన్నీ ఉంటాయి కదా, మనం ప్రతి దానికి తాపత్రయపడుతూ ఉంటాము. అలాగే ఎలాంటి తాపత్రయాలు, ఎలాంటి కోరికలు, ఎలాంటి బంధాలు లేవు అంటే అప్పుడు మనం ఈశ్వరుడితో సమానమట. వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారు కదా, ఒకసారి చదువుకుందాం. ఈ సూటి గురి కృపను ఈత నేర్చినవాడు ఈషణత్రయములను ఎగర విడుచు, ఎగర విడిచి ఎప్పుడు యోగీశ్వరుండాయి విశ్వదాభిరామ వినురవేమా. భావము, ఓ వేమా, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, గురువు యొక్క దయతో ఈత నేర్చినవాడు కోరికలను అణగదొక్కి ఈశ్వరునిగా మారును.